ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పించు భారత భాగవతాది ఇతిహాస ఆధారిత కథాకదంబం అనగనగా ఒక కథ. పిల్లలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు మనం బాలభక్తుల కథలు చెప్పుకున్నాం. అయితే భారతంలో కూడా ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. అయితే భాగవతంలో ఎక్కువగా భక్తుల కథలే ఉన్నాయి. ఈ భక్తుల కథలంటే ఒట్టిగా భక్తి కథ కాదు, అది భక్తి కథతో పాటుగా నీతిని బోధించే కథ. నీతి ప్రత్యేకంగా చెప్పబడదు. మామూలుగా నీతి కథలంటే మోరల్ స్టోరీస్ చెప్తామా, కథ చెప్పేశాక దిస్ ఈజ్ ద మోరల్ అని ఒక కింద ఒక నీతి వాక్యం చెప్తాం కదా. అయితే ఈ భక్తి కథల్లో కథ చెప్పేయబడుతుంది, మనం కథే వింటాం. కథ విన్న తర్వాత అందులో ఉన్న సారాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి అందులో ఉన్న నీతి ఏమిటో తెలుస్తుంది. భాగవతంలో ఎక్కువ భాగం కథలు ఇలాంటి నీతి కథలే ఉంటాయి. భాగవతంలోంచి ఒక అత్యద్భుతమైన దాన కథని తెలుసుకుందాం. అయితే దానం చేయటం అనగానే మనకి కర్ణుడు గుర్తొస్తాడు. దాన కర్ణుడు అని చెప్తాం కదా. అయితే ఈ దానం అంటే అత్యద్భుతమైన గుణాల్లో, అంటే చాలా మంచి క్యారెక్టర్, అద్భుతమైన వ్యక్తి అని చెప్పాలంటే అతను దానం చేస్తాడు అని చెప్పాలి. అన్నదానము, ధనం దానం చేయటము, ప్రతిదీ ఏదైనా సరే మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వటం అనేది ఒక ప్రత్యేకమైన లక్షణం. అయితే మామూలుగా చెప్పుకునే సిబి, దదీచి, కర్ణుడు వీళ్ళ కథలు కాకుండా ఒక ప్రత్యేకమైన దానాన్ని, తన జీవితాన్నే దానం చేసిన ఒక వ్యక్తి కథ భాగవతంలోంచి చెప్పుకుందాం. దానం చేసిన వ్యక్తి పేరు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి ఎవరంటే, మనం ఇంతకుముందు ప్రహ్లాదుడి కథ చెప్పుకున్నాం కదా. ప్రహ్లాదుని యొక్క మనవడు, అంటే ప్రహ్లాదుని కుమారుడేమో విరోచనుడు, ఆయన కుమారుడు బలిచక్రవర్తి. అయితే ప్రహ్లాదుడు విష్ణుభక్తి ఉంది, కానీ సహజంగా అతను రాక్షసుడు కదా. రాక్షసరాజైన హిరణ్యకశిపుడి కుమారుడు. వాళ్ళకి వంశగతంగా ఏముంటుందంటే, వాళ్ళ జాతిలో దేవతల్ని జయించాలి అనే ఉద్దేశం ఉంటుంది. దేవతలు దానవులు రెండు వేరు తెగలు. దేవతలకి అమృతత్వం ఉంది, వాళ్ళ దగ్గర అమృతం తాగటం వల్ల వాళ్ళకి జరా మరణం లేవు, అంటే ముసల్తనము మరణము రెండూ లేవు దేవతలకి. రాక్షసులకి అవి రెండూ ఉన్నాయి. వీళ్ళకి మృత్యువు తప్పదు, మరణం తప్పదు. ఆ మరణించే లోపల తమ శత్రువులని ఎలాగైనా పట్టుకోవాలని ఉద్దేశం అన్నమాట. వాళ్ళకి అలాంటి లక్షణం ఉండేది. ఆ లక్షణం వల్ల ఈ బలిచక్రవర్తి భక్తుడైన మంచివాడే అయినప్పటికీ స్వర్గం మీదకి దండయాత్ర చేశాడు. ఇంద్రుడి మీదకి దండయాత్ర చేస్తే ఆ సమయంలో ఆయన ఓడిపోయాడు. బలిచక్రవర్తి ఓడిపోయి మరణించాడు కూడా. అయితే వీళ్ళకి రాక్షసులకి ఒక గురువు ఉన్నాడు. ఆయన పేరు శుక్రాచార్యుడు. ఆయన దగ్గర మృత సంజీవని అని ఒక విద్య ఉందట. ఈ మృత సంజీవని కథని మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. ఈ మృత సంజీవని విద్యతో ఏం చేశాడు, ఆయన బలిని బతికించాడు. మృత సంజీవని అంటే మరణించిన వాళ్ళని బతికించే విద్య. లేచి కూర్చున్నాడు బలి. లేచి కూర్చుని తనకి మళ్ళీ బతికే అవకాశం ఇచ్చిన గురువుని విపరీతంగా గౌరవించాడు. ఆ గురువు ఏది చెప్తే అది చేయటానికి సిద్ధపడ్డాడు. గురువు ఏమన్నాడంటే, నీతో నేను యజ్ఞం చేయిస్తాను, నువ్వు యాగం చెయ్యి, నీకు అపరిమితమైన బలం వస్తుంది. నువ్వు యుద్ధానికి వెళ్ళావు కదా ఇంద్రుడి మీదకి, ఇంతకుముందు ఓడిపోయావు, మరణించావు కూడా, అతన్ని మళ్ళీ జయించవచ్చు నువ్వు, నీకు ఇది సులువు అవుతుంది. ఇప్పుడు యజ్ఞం చేయటం వల్ల నీకు బలం పెరుగుతుందని చెప్పాడు. అంటే యజ్ఞయాగాదులు చేసే వాళ్ళకి వాళ్ళు అనుకున్న బలం, ఎలాంటి బలం కావాలని వాడు కోరుకుని యజ్ఞం చేస్తారో అది వాళ్ళు సాధించగలరు. శ్రీమద్ భాగవతంలోను మహాభారతంలో కూడా చెప్పబడింది. సరే, యాగం చేసేసరికల్లా ఆ యాగంలోంచి, ఆ యజ్ఞకుండంలోంచే ఇతనికి బ్రహ్మాండమైన రథము, కవచము, గుర్రాలు, ఎన్నో శక్తులు వచ్చినాయట. యుద్ధం చేయాలంటే కావాలి కదా, రథం కావాలి, రథానికి గుర్రాలు కావాలి, వీళ్ళకి ఎవరైతే యుద్ధం చేస్తారో వాడికి ధనుసు, కత్తి, డాలు అన్నీ కావాలి, అన్ని ఆయుధాలు, సమస్తమైన ఆయుధాలు బలిచక్రవర్తికి దొరికేసినాయి. ఆ సమయంలో అతను ఏం చేశాడంటే, తన గురువైన శుక్రాచార్యుడు అతని వంశం వాళ్ళైన బ్రాహ్మణులని విపరీతంగా గౌరవించాడు. వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేసేవాడు. ముందేం చేశాడు, భూమండలం మొత్తాన్ని జయించాడు. తర్వాత ఈ రథం దొరికింది కదా అతనికి యాగంలో, దాంతో స్వర్గం మీదకి దండెత్తాడు. స్వర్గం మీదకి దండెత్తేసరికి ఇంద్రాదులు ఓడిపోయారు.
అతన్ని ఏమీ చేయలేకపోయారు, పారిపోయారు వాళ్ళంతా. పారిపోయి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారట. అయ్యా, నీ పరమభక్తుడైన ప్రహ్లాదునికి మనవడు, అతను మంచివాడేనని మేము భావిస్తే మమ్మల్ని ఏమో ఇంట్లో నుంచి తరిమేశాడు, మా ఇంట్లో మేము లేము, మేము అక్కడ ఇక్కడ పడి దాక్కోవాల్సి వస్తుంది, మాకు ఏదైనా ఒక తరుణోపాయం చూపించమన్నారు. అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే విష్ణుమూర్తి, బలి బ్రాహ్మణ భక్తుడు, భృగువంశీయులంటే ఈ శుక్రాచార్యుడి బంధువులందరినీ బాగా గౌరవిస్తున్నాడు కదా. ఎప్పుడైతే వాళ్ళ మీద అతనికి గౌరవం అంటే వాళ్ళ మాట వినడో, వాళ్ళకి కోపం తెప్పిస్తాడో, అప్పటి వరకు అతన్ని మీరు జయించలేరు. ఆ పరిస్థితి రావాలి. నేను కూడా జయించలేను, నేనేం చేయలేను, ఎందుకంటే అతను బ్రాహ్మణ భక్తుడిని, భగవంతుడు కూడా ఏమీ చేయలేడని చెప్తోందనమాట ఈ కథ. సరే, కొంతకాలం ఇలా జరిగింది. జరిగేసరికల్లా ఈ దేవతలకి తల్లి అదితి, ఆవిడ పేరు అదితి కశ్యపుల సంతానమే దేవతలు రాక్షసులు కూడా. అదితికి దేవతలకు జన్మించారు. ఆయనకి ఇంకో భార్య ఉంది దితి అని. దితి యొక్క కుమారులు దైత్యులు అంటే రాక్షసులు అనమాట. ఈవిడ దుఃఖంగా ఉండేది. ఒకనాడు కశ్యప ప్రజాపతి అంటే ఆమె భర్త ఆవిడని చూడ్డానికి వచ్చాడు. ఆవిడ చాలా దిగులుగా ఉంది. ఎందుకు దిగులుగా ఉన్నావు ఏమిటి అని అడిగితే, నా కుమారులు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారు, బలిచక్రవర్తి వల్ల వాళ్ళంతా ఎక్కడెక్కడికో పోయి దాక్కోవాల్సి వచ్చింది, నా పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరు, వాళ్ళు సంతోషంగా లేరు, నాకు చాలా కష్టంగా ఉందంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే విష్ణుమూర్తిని ప్రార్థించు పయోవ్రతం అని ఒక పూజని ఉపదేశించాడు. ఈ పూజ అయ్యి నీకు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు, నీకు కావాల్సింది ఇస్తాడని. ఆ పయోవ్రతాన్ని చేసింది. కేవలం పాలే తాగి 12 రోజుల పాటు పొట్టి పాలే తాగిందట ఆవిడ, ఇంకేమి తినకుండా. దాంతో విష్ణుమూర్తికి పూజ చేసిన తర్వాత ఆయన ప్రత్యక్షమయ్యి, సరే నీ కోరిక తీరుస్తాను, నీకు కుమారుడిగా జన్మిస్తానమ్మా, ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా బలిచక్రవర్తిని సంహరించడం నా వల్ల కాదు, నేను చేయకూడదు ఆ పని, అది నేను చెయ్యను, కానీ నీ కుమారులకి రాజ్యం వచ్చేయాలి, బలి తప్పుకోవాలి, అదే కదా ఇప్పుడు ఆవిడ బాధ ఏంటి, బలికేదో అయిపోవాలని కాదు, వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళ రాజ్యం వచ్చేయాలి, తల్లులు కోరుకుంటారు సహజంగా. సరే ఒప్పుకున్నాడు, పని చేస్తానని. ఈ అదితి గర్భాన ఒక చిన్న కుమారుడుగా విష్ణుమూర్తి జన్మించాడు. ఆవిడకు ఒక చిన్న బాబు పుట్టాడు. ఆ పుట్టిన పిల్లవాడు ఎవరంటే విష్ణుమూర్తి. ఈ పిల్లవాడు పుట్టగానే ఇంత చిన్న పిల్లలు పుడతారా, ఇంత వాడైపోయాడట, ఇంత అయిపోయాడు. దేవుడు కదా మరి, యోగమాయ శక్తితోటి ఆయన ఇంతవాడుగా అయిపోయాడు. అయిపోయి నాకు ఉపనయనం చేయండి అని అడిగాడు. ఉపనయనం చేసేయండి, నేను వెళ్ళి బలి సంగతి చూస్తానన్నాడు. ఇలా బాలకుడుగా పుట్టి వామనుడుగా ఎదిగిన విష్ణుమూర్తిని చూడ్డానికి ఈ లోకంలో అన్ని పక్కల దాక్కున్న దేవతలందరూ వచ్చేసారట. అందరూ వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఆయనకి ఈ ఒడుగు చేస్తుంటారు. చిన్నపిల్లాడికి ఒడుగు చేసేటప్పుడు అతనికి గొడుగు కావాలి, కమండలం కావాలి, దండం కావాలి, మెడలోకి యజ్ఞోపవీతం కావాలి, నడుముకి కటిసూత్రం అంటారు ఒక తాడు. ఆ వస్తువులన్నీ తలా ఒకళ్ళు ఇచ్చారు. పార్వతీదేవి వచ్చి అతనికి భిక్ష వేసి, నువ్వు ఇంకా వటువైపోయావు అంటే ఓ బ్రహ్మచారిగా నువ్వు జపం చేసుకోవచ్చు అని చెప్పారు. అదే సమయంలో ఈయన బలిచక్రవర్తి విశ్వజిత్ అనే ఒక యాగాన్ని చేస్తున్నాడు. ఆ విశ్వజిత్ యాగం ఏంటంటే ఎవరేది అడిగితే అది ఇచ్చేయాలి. ఆ యాగం లక్షణం అన్నమాట. ఎంతమందికో దానాలు చేస్తున్నాడట అతను. ఆ యాగం జరిగే చోటికి ఈ వామనుడిగా ఉన్నాడు కదా విష్ణుమూర్తి, అక్కడికి వెళ్ళాడు. ఆ వస్తూ ఉంటే ఇంత చిన్న బాలుడు, కానీ ఆయన నడుస్తూ ఉంటే నేల అణిగిపోతుందట. ఇంత చిన్నపిల్లాడు నడిస్తే ఏమవుతుంది, దబా దబా శబ్దం అవుతుంది మహా అయితే కదా. స్పీడ్గా నడిస్తే ఏమవుతుంది, గబగబా నడిస్తే శబ్దం అవుతుంది. కానీ ఇంత బాలకుడు ప్రపంచాన్ని బొజ్జలో దాచుకున్నవాడు నడుస్తుంటే భూమి అట్లా అట్లా అదిమికిపోతున్నట్టు లోపలికి వెళ్ళిపోతున్నట్టు అయిపోతుంది. చూడ్డానికి మాత్రం బాగున్నాడు చిన్నగా. సరే దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆయన చూసేసరికి బలి మైమరిచిపోయాడు. ఎంత బాగున్నాడో, బ్రాహ్మణ భటువు ఎంతో ముద్దుగా ఉన్నాడు అనుకుని, నీకేం కావాలి అని అడిగాడు. ఏం కావాలి, ఇంతవాడు ఏం అడుగుతాడు, చిన్న చిన్న కోరికలు ఉంటాయి. లేదా ఇతను బ్రహ్మచారి కదా, బ్రహ్మచారి అంటే ఇతను జపం చేసుకోవాలి, చదువుకోవాలి, వాటి కోసం ఏం కావాలి, ఒక గొడుగు కావాలి, లేకపోతే ఏదైనా జంధ్యం కావాలి, లేకపోతే ఇలా పట్టుకోవడానికి ఒక కమండలమో, చేతి కింద పెట్టుకోవడానికి ఒక దండమో ఏదో అడుగుతాడు అనుకున్నాడు. అయితే ఈ సమయంలో శుక్రాచార్యుడు, వీళ్ళ గురువు ఉన్నారు కదా, ఎవరైతే బలిచక్రవర్తిని బతికించాడో ఆయన పక్కనే ఉన్నాడు. ఈ నడిచొస్తున్న బాలుని చూసేసరికి ఆయనకి తెలిసిపోయింది, బాలుడు కాదు బ్రహ్మాండ నాయకుడే నడిచొస్తున్నాడని అర్థమైపోయింది. అర్థమై ఇతనికి నువ్వేమి ఇవ్వద్దు, ఇతనికి దానం ఇస్తానని, ఏం కావాలంటే అది ఇస్తానని చెప్పాడు కదా, ఒప్పుకోవద్దు, నువ్వు దానం ఇవ్వకపోయినా పర్వాలా, దానం ఇవ్వకపోయినా పర్వాలా, ఇతను విష్ణువు, నీకు తెలియటం లేదు, నువ్వు బాలుడిగా భావిస్తున్నావు, కానీ ఈయన విష్ణుమూర్తి, నువ్వు పనికిరాదు, ఈ పని చెయ్యొద్దు, ఇతను నిన్ను చంపేస్తాడని చెప్పాడు. చెప్పేసరికల్లా బలిచక్రవర్తి ఒప్పుకోలే. నేను దానం చేస్తాను అని చెప్పిన తర్వాత మానను,
మానకూడదు. చేస్తానని చెప్తే ఆడిన మాట తప్పకూడదు. నేను దానం ఇస్తానన్నాను, నా యాగం కూడా దానం ఇచ్చే యాగం. ఇప్పుడు నేను మానేస్తే ఎట్లా? మానేస్తే దానికంటే మరణం మంచిది. నాకు ఆడి తప్పడం కంటే మరణమే మంచిది, కానీ నేను మాట తప్పను, ఇచ్చి తీరుతానన్నగానే శుక్రాచార్యుడి కోపం వచ్చేసింది, చాలా కోపం వచ్చింది. అంటే గురువు మాట వినవా అన్నాడు. బలి చెప్పాడు, మరణం కూడా నాకు ఇష్టమే, ఆడి తప్పటం నాకు ఇష్టం లేదు అనగానే శుక్రాచార్యుడు అన్నాడు, నీ రాజ్యం అంతా పోతుంది పో అని శపించేశాడు. గురువుకి కోపం వచ్చింది. ఇంతకుముందు విష్ణుమూర్తి ఏం చెప్పాడు దేవతలకి? ఇతని గురువుకి కోపం రావాలి, బ్రాహ్మణులకి ఇతని మీద కోపం వస్తేనే బలిని మనం తప్పించగలుగుతామని చెప్పాడు. శుక్రాచార్యుడికి కోపం వచ్చేసింది. ఎలాగూ బలి కిందకి వెళ్ళిపోవడం సిద్ధమైపోయిందనమాట. అప్పుడు 3 అడుగుల నేల కావాలి నాకు అన్నాడు. అనేసరికి అని వామనుడు అడిగాడు. ఈ పిల్లవాడు అడిగేసరికి ఇతనికి బలికి ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న వరం అడుగుతావా? చిన్న కోరిక ఏమిటి? ఇంత చిన్నదా దానం? భూమండలం మొత్తం ఇవ్వమన్నా ఇస్తాను నీకు. నిన్ను చూస్తే నాకు అంత ఆకర్షణగా ఉంది, నువ్వు ఏది కావాలంటే అది ఇచ్చేస్తానన్నాడు. అంత అక్కర్లేదు, నాకు 3 అడుగుల నేల నేను కూర్చుని తపస్సు చేసుకోవడానికి అని అడిగాడు. అడిగాక బలి ఏం చేశాడు? ఈ పాత్ర తీసుకున్నారు. అది ఎట్లా చేస్తారంటే దానం చేయటం అంటే దానం ఇచ్చాను అని చేయటం కాదనమాట. నీళ్లు పోసి ఆ చేతిలో నీళ్లు పోసి ఎవరికైతే దానం ఇస్తున్నారో వాళ్ళ చేతిలో ఇలా పోయాలి. ఈ నీళ్లు పోయటానికి బలిచక్రవర్తి భార్య పక్కన నిలబడింది. నీళ్ళకి పాత్ర ఇంత పొడుగ్గా ఉంది, దానికి ఏంటంటే కమండలం అంటారు కదా, చిన్న గుండుగా చెంబుండి ఒక చిన్న కొమ్ములాగా ఉంటుంది నీటి ధార రావడానికి. ఇలా నీళ్లు పోయటానికి ఆవిడ పోయిపోతుంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే, నా శిష్యుడు నేను బతికించిన వాడు ఏమైపోతాడోనని వెళ్ళి నీళ్ళు వచ్చే రంధ్రం ఉందా దానికి అడ్డంగా ఉన్నట్టు అడ్డం పెట్టేశాడు. నీళ్లు పట్టల్లా, పడకపోతే ఈయన ఏం చేశాడు, ఈ వామనుడు ఏదో అడ్డం పడిందని ఒక దర్భని తీసి అందులోంచి ఇలా పొడిచాడట. మామూలుగా చూడండి, నీళ్ళు రాకపోతే ఏం చేస్తాము, ఏదైనా కొంచెం వేరే దాంతో పొడిస్తే నీళ్ళు సులువుగా వచ్చేస్తాయి. పొడిచేసరికల్లా ఈ శుక్రాచార్యుడికి కంటికి గుచ్చుకుంది. ఇంకేం చేయలేక బయటకు వచ్చేసాడు. నేను అడ్డం పడినా ఇది ఆగేలాగా లేదని భావించి బయటకు వచ్చేసాడు. బలిచక్రవర్తి భార్య ఆవిడ పక్కనే నిలబడి నీరు ధారగా పోస్తే ఈ బలి చేతిలోంచి వామనుడి చేతిలోకి నీళ్ళు ఇట్లా పోయబడ్డాయి. నీకు 3 అడుగుల నేల ఇచ్చేస్తున్నాను అని. ఈ చేతిలోకి నీళ్లు పడంగానే ఈ వామనుడు ఏం చేశాడు, ఇంతే ఉన్నాడు కదా, ఇంత ఉన్నవాడు ఇలా పెరగటం మొదలుపెట్టాడు పైకి. ఎంత పెద్దవాడో అంత పొడుగ్గా పెరిగిన తర్వాత ఏమైంది, ఆయన మొత్తం పాదం భూమండలం అంతా వచ్చేసింది. 2వ కాలు ఒక కాలు ఇట్లా పైకి లేపాడట. అంటే ఇలా నిలబడ్డవాడు పాదం పైకి లేచిందనమాట. ఇట్లా లేచి ఆకాశం మొత్తాన్ని పూర్తిగా ఆక్రమించేసింది. 1 అడుగు భూమి మీద, 2వ అడుగు ఆకాశం మీద, 3వ అడుగుకి చోటేది. బలిచక్రవర్తికి ఉన్న ఆస్తి ఏమిటి? భూమి ఆకాశము. అతను భూమికి రాజు. ఆకాశం స్వర్గంలో ఉన్న అంత మొత్తం అందరినీ తోలేసి దాన్ని ఆక్రమించాడు దాన్ని. అంటే ఇప్పుడు 2 తీసేసుకున్నాక 3వ అడుగుకి ఏం స్థానం ఉంది? అప్పుడు విష్ణుమూర్తి ఏం అడిగాడు, నువ్వు ఓడిపోయావు, నువ్వు 3వ అడుగు ఇవ్వలేకపోయావు, నువ్వు ఓడిపోయానని ఒప్పుకో, 3 అడుగులు ఇవ్వలేకపోయానని ఒప్పుకోమంటే బలిచక్రవర్తి నేను ఆడిన మాట తప్పను, 3వ అడుగు ఇచ్చి తీరుతాను, నాదంటూ మొత్తం నేను భూమి ఇచ్చేసాను, ఆకాశం ఇచ్చేసాను, నేనున్నా కదా, నా తల మీద పెట్టు 3వ పాదం, నా తల నాదే కాబట్టి నా నెత్తి మీద నీ 3వ పాదాన్ని పెట్టి నీ 3వ అడుగుని తీసేసుకో. 3 అడుగుల నేల అడిగాడు. 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాక 3వ అడుగు ఎక్కడ వేయమంటే బలిచక్రవర్తి తన తల చూపించాడు. అప్పుడు విష్ణుమూర్తి ఎంతో మెచ్చుకున్నాడట. ఆ సమయానికి ప్రహ్లాదుడు అంటే ఈ బలిచక్రవర్తి వాళ్ళ తాతగారు అక్కడికి వచ్చాడు. ఇంతలో ఈ చుట్టుపక్కల ఉన్న రాక్షసులంతా బలి ఏదో పొరపాటు చేశాడు, ఈ దేవతలంతా ఇతన్ని మోసం చేశారు, విష్ణుమూర్తి మోసం చేస్తున్నాడని అనుకుని చాలామంది రాక్షసులు ఈయన మీదకి వచ్చారట. వస్తే విష్ణువు యొక్క పార్షదులు అంటే విష్ణువు పక్కన ఉండే బోళ్ళంతమంది భటులు ఉంటారు, 16 మంది వాళ్ళంతా ఏం చేశారు, ఈ రాక్షసులందరినీ తోలేసి వరుణ పాశాలతోటి ఈ బలిని కూడా కట్టేశారు. రాజు మా సొంతం అయిపోయాడు, మీరేం చేయలేరు అని. ఆ పాశాలతో కట్టేసి ఉన్న బలిచక్రవర్తిని చూసి ప్రహ్లాదుడు నాయన విష్ణుమూర్తిని అడిగాడనమాట, మా సంపద అంతా నువ్విచ్చి ఇది మాదేనని మేము బాగా గొప్పగా భావించినప్పుడు, అంతా మాదే, నేనే జయించాను స్వర్గాన్నని భావించినప్పుడు నువ్వు లాగేసుకుంటావు, మాదేదీ లేదని అంతా దేవుడే ఇచ్చాడని. ఇప్పుడు బలి జయించాడు, ఎట్లా జయించగలిగాడు? భగవంతుడు అతని వెనకాల ఉండి జయించని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేసినా అది మనం చేసినట్టు కాదు, మనని భగవంతుడు ఒప్పుకున్నట్టు. ఏం చేయటానికైనా, నేను కథ చెప్పటానికి కానీ మీరు వినటానికి కానీ భగవంతుడు ఒప్పుకుంటేనే.
ఏదైనా అంతే. ఇప్పుడు బలిచక్రవర్తి నేను స్వర్గాన్ని జయించాను, ఇదంతా నాది, నేను దానం చేస్తాను అని అనుకున్నాడు. అదంతా అతనిది కాదు, భగవంతుడు ఇచ్చింది. ఆ జ్ఞానం అతనికి ఎప్పుడు కలిగింది? ఎప్పుడైతే అతన్ని తాళ్లతో చుట్టేశారో, నా తల ఇది తీసుకో అని చూపించాడో అప్పుడు అతనికి తెలిసిందనమాట. అంతా నువ్విచ్చిందే, నీది నీకు ఇవ్వడానికి నాకేముంది, నాకు అక్కర్లేదు, నాకు ఏదీ వద్దు, నీ పాదం కింద ఉంటాను నేనని చెప్పాడు బలి. చెప్పేసరికి విష్ణుమూర్తి చాలా మెచ్చుకుని, ఇలాంటి భక్తి కావాలి, ఇలాంటి దానపరత్వం కావాలి, ఆడిన మాట తప్పని ఈ లక్షణం కావాలి మనుషులకి. ఇప్పుడు రాక్షసుడు బలి మన కథ ప్రకారం కదా, అయినా కూడా మనుషులకి కూడా మాట తప్పని గుణం కావాలి, ఇలాంటి భక్తి తత్పరత కావాలని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ కథను చెప్పారు. అక్కడి నుంచి ఏం చేశారు, బలిచక్రవర్తిని సుతలము అనే ప్రాంతానికి పంపించారు. ఈ సుతలం ఏంటంటే మనకి పాతాళం, భూమి కింద పాతాళం ఉందని, అతల వితల సుతల రసాతల తలాతల పాతాళాది లోకాలని కింద 7 లోకాలు ఉంటాయట. నోరు తిరగట్లేదు కదా, ఈ నోరు తిరగని పేర్లున్న ప్రాంతం మనకి భూమికి కింద ఉంది. అక్కడున్న సుతల లోకంలో విశ్వకర్మ నిర్మించాడు ఆ పట్టణాన్ని, ఆ సుతల లోకాన్ని. ఆ లోకానికి ఈయనని పంపించాడు, బలిని చక్రవర్తిని చేశాడు. చక్రవర్తిని చేసి బలికి ఎలాంటి వరం ఇచ్చాడో తెలుసా దేవుడు? నీ వాకిట్లో గదాధారి అయి కాపలా ఉంటాను, నేను భక్తుడి వాకిట్లో కాపలా ఉంటాను, నీకోసం నేను ఇక్కడే ఉంటానని చెప్పి అతన్ని దీవించి ఆ సుతల లోకానికి పంపించేశాడు. ఇలాగ భగవంతుడికే దానం ఇచ్చిన బలిచక్రవర్తి కథని దానం చేసే కథలలో, అంటే దానపరుల కథలలో అగ్రగణ్యంగా చెప్పుకోవాలి. ఆయన ఏమనుకున్నాడంటే, ఒకవేళ ఈయన విష్ణుమూర్తే, ఈ దానం తీసుకునేవాడు విష్ణుమూర్తే అనుకుందాం. విష్ణుమూర్తి అయితే ఏమిటి, ఆయన ఎక్కడుంటాడు, ఎంత గొప్పవాడు, ప్రపంచం మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. లక్ష్మీదేవి ఆయన పక్కన ఉంటుంది, ఐశ్వర్యం అంతా డబ్బంతా ఉండేది ఆయన దగ్గర. అలాంటి వాడి చెయ్యి కిందయ్యి నా చెయ్యి పైన అవ్వటం చాలా గొప్ప. అదైనా కాకపోయినా నేను దానం చేసి తీరుతానన్నాడు. ఎందుకంటే దానం చేయటం నా లక్షణం, నేను ఒప్పుకున్నాను కాబట్టి చేయాల్సిందేనని. ఇలా ఆడి తప్పకుండా అడిగిన దానాన్ని, అంటే ఇచ్చిన ఒకసారి ఒప్పుకున్న దాని నుంచి వెనక్కి తిరగకుండా ఉండటమే ఉత్తమ దానపరుల లక్షణం. ఇలాంటిది ఇంకో కథ చెప్పుకుందాం. భారతాన్ని భాగవతాన్ని కూడా వ్యాస మహర్షి రచించారు. అయితే ఈ వ్యాస మహర్షి భారత కాలంలో ఆయన స్వయంగా ఉన్నారు. ఈ రాయబడిన రకరకాల కథల్లో మొత్తం భారతం అంతా అంటే మామూలుగా మనకేం తెలుసు, కౌరవులు పాండవులు కథలు తెలుస్తాయి కదా. ఆ కథల్లో భాగంగా ఎన్నో కథలు, వాళ్ళ ముందు వంశాల వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళు, వాళ్ళతో పాటుగా ఉన్నవాళ్ళు, శ్రీకృష్ణుడి గాథలు, అవన్నీ కూడా మహాభారతంలో వస్తాయి. మహాభారతంలో కూడా భాగవతంలో లాగానే ఎన్నో రకాల కథలు, నీతి కథలు, భక్తుల కథలు, వీరుల కథలు, ఎన్ని కథలో ఉన్నాయన్నమాట. అందులో నుంచి మనం దానపరుల కథ ఒకటి తెలుసుకుందాం. ఇప్పుడు శిబి చక్రవర్తి కథ అనుకున్నాం కదా, బలిచక్రవర్తి కాలం వేరు, శిబి చక్రవర్తి కాలం వేరు. బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనమడు కదా, ఆయన విష్ణుమూర్తికి దానం చేశాడు, అదే కదా మనం తెలుసుకున్న కథ. అయితే ఈ శిబి చక్రవర్తి అసలు దానం చేయటం భగవంతుడి కానీ కాదు, ఎవరికైనా సరే దానం చేయటం, ఎవరికైనా దానం చేయటం అనే విషయంలో తెలుసుకోవాల్సిన కథల్లో శిబి కథ చాలా అత్యద్భుతమైన కథ. అయితే ఎలా వెళ్ళిందో చూద్దాం, కథలోకి వెళ్దాం. శిబి చక్రవర్తి భూలోకాన్ని పాలించేవాడు. అయితే ఈయన ఏంటంటే చాలా గొప్ప దానపరుడని పేరుండేది. ఆయన ఎన్నో యజ్ఞాలు చేసేవాడట. ఈ యజ్ఞంలో ఎవరేది అడిగితే అది ఇచ్చేవాడు, బలిచక్రవర్తి లాగానే. అయితే శిబికి చాలా గొప్ప పేరు, ఇలా అందరు చెప్పుకునేవాళ్ళు. అప్పుడు దేవలోకంలోకి కూడా ఈయన పేరు గురించి తెలిసింది. దానం చేస్తాడు అంటే దేవతలు ఏమనుకున్నారంటే ఇతని గొప్పతనాన్ని స్వయంగా పరీక్షించాలనుకున్నారు. ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా వస్తువు ఎలా తెలుస్తుంది, వాడి చూస్తాం. పని చేస్తుందో లేదో చూడాలంటే ఏం చేయాలి, ఉపయోగించాలి కదా. అప్పుడు ఉపయోగపడితే పని చేస్తుంది, చాలా బాగా ఉపయోగపడితే బాగా పనిచేస్తుంది. మనం సర్టిఫికేట్స్ ఎలా తీసుకుంటాము, పరీక్ష అయిన తర్వాతే కదా. కాబట్టి ఈ శిబి చక్రవర్తిని పరీక్షించాలనుకున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత శిబి ఒక యజ్ఞం చేస్తున్నాడట. యజ్ఞం చేస్తుంటే యజ్ఞము అనగానే చాలామంది, వేల మంది వ్యక్తులు ఉంటారు అక్కడ. పెద్ద పెద్ద హోమకుండాలు చేస్తారు. ఋత్విజులు, ఋత్వికులు అంటే యాగం చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు, ఎంతోమంది బ్రాహ్మణులు, మంత్రాలు చదివేవాళ్ళు, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, ఈ రాజుకి కావలసిన అన్ని సామాన్లు అందించేవాళ్ళు, అట్లా ఎంతమందో మనుషులు ఉంటారు. ఈ యజ్ఞం సమయంలో శిబి చక్రవర్తి యజ్ఞ కుండం దగ్గర కూర్చుంటే ఒక పావురం పరిగెత్తుకుంటూ వచ్చిందట ఆయన దగ్గరికి. యాగశాలలోకి వచ్చేసింది, లోపలికి వచ్చేసింది. మామూలుగా మనం చూడండి అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చేస్తుంటాయి పిచ్చుకలు, పావురాలు అలాంటివి వస్తాయి కదా. అట్లా ఈ పావురం పరిగెత్తుకుంటూ వచ్చి శిబి చక్రవర్తి ఒళ్ళో వాలింది. అది వణికిపోతోంది.
ఎవరి నుంచో పారిపోయి వస్తోంది అని తెలుస్తోందనమాట. అంతమంది ఉంటే ఒక సిబి ఒళ్ళో చేరింది అది. ఆయన దాన్ని పట్టుకున్నాడు. ఆ పట్టుకోగానే మొదట దడదడలాడిపోతున్న పావురం ఒక్క క్షణంలో అమ్మయ్య అని శాంతంగా అయిపోయిందట. దానికి ధైర్యం వచ్చింది, భయం పోయింది. మనకి భయం పోయిందని ఎలా తెలుస్తుంది ఎవరికైనా? మనం దడదడలాడుతోంది అనుకోండి మన గుండె, ఎప్పుడో మన అవతల వాళ్ళు ఎవరైనా పట్టుకోగానే మనం కూల్గా ఉంది, అమ్మ పక్కనే ఉంటే మనకి ధైర్యంగా ఉంటుంది. కాసేపట్లో దడదడ తగ్గిపోతుంది, ఏడుపు వస్తుంటే వెక్కిళ్ళు వస్తే అవి కూడా తగ్గిపోతాయి కదా. అట్లా ఈ పావురము శాంతంగా అయిపోయి మానవ స్వరంతో చెప్పింది, రాజా నన్ను రక్షించవు అని అడిగింది. ఆశ్చర్యపోయాడు, ఏమిటి దీన్ని నేను రక్షించడం, ఎట్లా పావురాన్ని రక్షించడం అంటే ఏంటి? ఒళ్ళో కూర్చుంది, దాన్ని పట్టుకున్నాడు, ఇంకెలా రక్షించాలి? ఇంతలో ఈ పావురం మాట్లాడి రాజు దానికేసి చూసి ఆశ్చర్యపోయే లోపలే ఒక పెద్ద డేగ లోపలికి పరిగెత్తుకొచ్చింది. గద్ద లాంటిది ఇంకొక జాతి, సంస్కృతంలో సేనము అంటారు దాన్ని. ఆ డేగ పరిగెత్తుకొచ్చి ఏం చెప్తోందట రాజుకి, రాజా ఈ ఆహారం నాది, ఈ పావురాయి నా ఆహారం, నా ఆహారాన్ని నాకు ఇచ్చేసి అని చెప్పింది మానవ స్వరంతో, మనిషిలాగా మాట్లాడింది. రాజు ఆశ్చర్యపోయాడు. అదేమిటమ్మా అన్నాడు. అంటే నేను డేగని కదా, నాకంటే చిన్న పక్షులు నాకు ఆహారంగా బ్రహ్మదేవుడే పెట్టాడు. పెద్ద పక్షి చిన్న పక్షిని తింటుంది, గద్దలు కోడి పిల్లల్ని పట్టుకెళ్ళిపోతాయి. సృష్టి అట్లా ఉంటుంది. ఇప్పుడు నా ఆహారం పావురాయి, నా ఆహారం నా దగ్గర నుంచి తప్పించుకుని నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది, నువ్వు వదిలేస్తే నేను తీసుకెళ్ళిపోతాను అనగానే రాజు అన్నాడు, కాదు ఈ పావురాయికి నేను అభయం ఇచ్చాను, నేను నిన్ను రక్షిస్తానని చెప్పా, కాబట్టి దీన్ని నేను నీకు ఇవ్వను అన్నాడు. నీకు ఇవ్వను, నువ్వు ఇంకొక దాన్ని వెతుక్కో, ఆహారాన్ని వెతుక్కోమంటే డేగ ఏమందంటే, నేను చాలాసేపటి నుంచి వెతుకుతున్నా, ఈరోజు నా ఆహారం ఇది అని నేను నిర్ణయించుకున్నాను, దీని వెనకాల పడ్డాను, నువ్వు కనుక పట్టుకోకపోతే ఇది నాకు దొరికేదే, నువ్వు బలశాలివి రాజువి దాన్ని పట్టుకున్నావు, నా ఆహారాన్ని నువ్వు తీసేసుకుంటే ఎట్లా? ఇప్పుడు నేను దీన్ని పట్టుకెళ్ళకపోతే నా ఆకలి ఎలా తీరుతుంది, నా భార్య నా పిల్లలు ఏమవుతారు, నాతో పాటు నా సంసారాన్ని కూడా నువ్వే కదా చూడాలి, ఇచ్చేసేయమని అనేసరికల్లా రాజు ఒప్పుకోలే. నువ్వు ఎక్కడో తిరిగి దేన్నో పట్టుకుంటే నాకే అభ్యంతరము లేదు, కానీ ఇది నా దగ్గరకు వచ్చి నన్ను రక్షించమంది, నేను దానికి చెయ్యిచ్చాను, నేను నా చేతులతో పట్టుకుని నేను సరే అన్నాక నేను ఇవ్వను, కావాలంటే దీనెత్తు మాంసం ఇస్తాను తీసుకెళ్ళు అంటే అది ఎంత బరువు ఉందో అంత ఇస్తాను, నీకేం కావాలంటే అది ఇస్తాను అనేసరికల్లా ఈ డేగంది, ఏది కావాలంటే అది ఇస్తావా నాకు అని అడిగింది. అయితే రాజు అన్నాడు, ఏం కావాలంటే అది అడుగు. అయితే ఈ పక్షి ఉంది కదా పావురం, దానికి సరిపడా అది ఎంత బరువు ఉందో అంత నీ మాంసం తీసి నాకు ఇవ్వు, నీ మాంసమే నాకు కావాలి, అదైతేనే నేను తీసుకుంటాను, నాకు వేరే ఆహారం వద్దు, ఇంకో పక్షిని ఇస్తానంటే పనికిరాదు, రాజుగారి మాంసమే ఇవ్వాలి. రాజు ఒప్పుకున్నాడు, అలాగే అన్నాడు. పావురాయి ఎంత ఉంటుంది? ఇంత. దాని రెక్కలు తీస్తే అసలు దానికి బరువే ఉండదు, చాలా తక్కువ బరువు ఉంటుంది. రాజు ఎలా భావించాడంటే, ఇంత బరువు ఉన్న పావురాయికి నా ఒంట్లో నుంచి ఇంత బలశాలిని, అంత మాంసం తీసిస్తాను, దీనికి మాట ఇచ్చాను కదా అనుకున్నాడు. ఈ యజ్ఞశాలలోనే అక్కడే కూర్చున్నాడు కదా, ఒక త్రాసు పట్టుకురమ్మని ఆజ్ఞించాడు. మరి తూచాలి కదా, ఆ పావురాయి ఎంత బరువు ఉందో అంత మాంసం తీయాలి కదా, లేకపోతే ఆ డేగ ఒప్పుకోదు. సరేనని త్రాసు తెప్పించాడు. తెప్పించాక రాజు ఏం చేశాడు, ఋత్విజులు అంతా చూస్తూనే ఉన్నారు. ఈ త్రాసులో అంటే మనం ఏమంటాం కాటాలో ఒక పక్కన పావురాయిని పెట్టారు, రెండో పక్కన మాంసం తీసి పెట్టాలంటే మాంసం ఒంటి మీద నుంచి కొయ్యాలి. ఇందులో నుంచి ఎలా తీస్తాం? కొయ్యాలి కదా. కోయటానికి సులువుగా ఏది కుదురుతుంది? ఎక్కడైనా కోసుకోలేరు, కాలు భాగాలు అయితే సులువుగా ఉంటాయి. అందుకని ఏం చేశాడు, తన పంచెని పైకి తీసి తన తొడలోంచి, కుడి తొడలోంచి ఇంత ముక్కని కోసి పెట్టాడు. రక్తం కారిపోతోంది. పావురాయి అలాగే ఉంది, ఏమీ కదలటం లేదు. ఈ పక్కన బరువు పెడితే రెండు సమానంగా అవ్వాలి కదా, ఏమీ లేదు. ఇంకా కొంచెం కోసాడు, కోస్తూనే ఉన్నాడు. తొడలో ఉన్న మాంసం అంతా వెళ్ళిపోయింది, ఎముక మిగిలింది, మొత్తం నెత్తురు కారిపోతోంది. ఈ యజ్ఞశాలలో ఉన్న జనమంతా హాహాకారాలు చేస్తున్నారు. అమ్మో ఏంటి అంత రక్తం! రాజుకి భయం లేదు, ఆయన ఏమీ లేదు, భయం లేదు, నొప్పి లేదు. నేను ఒక మనిషి కాదు, ఒక ప్రాణికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను, దాన్ని బతికించడానికి దీన్ని దానం చేస్తానన్నాను, అందుకని నొప్పి లేదు, ఆ భావనే లేదనమాట. ఎన్ని ముక్కలు తీసినా బరువు సరిపోకపోతే ఆయనకి
ఎడం కంట్లోంచి ఒక చుక్క నీళ్ళు వస్తున్నాయట. దయగ అడిగింది, రాజా నీ కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అంటే నీకు ఇష్టం లేదనమాట, నీకు ఇష్టం లేదు, అంత ఇష్టం లేకుండా ఇవ్వద్దు నువ్వు నాకు, నా పావురే నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను, నీకు ఇష్టం లేకుండా ఏడుస్తున్నావు కదా నువ్వు అనేసరికల్లా రాజు అన్నాడు, నాకు ఇష్టం లేక కాదు, నా ఎడమ కన్ను ఎందుకు కంటినీళ్ళు పెట్టుకుంటుందంటే ఆనందాశ్రువులు, కుడితోడకి ఈ భాగ్యం దొరికింది, ఇంత మాంసం ఈ ప్రాణం రక్షించడానికి ఇవ్వబడింది, నాకు కూడా దొరుకుతోంది అవకాశం అని ఎడమ వైపు భాగం కూడా సంతోషిస్తోంది, అందుకే ఈ కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అన్నాడు. అయితే మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు ఇది తీసాక రెండో కాల్లోంచి కూడా మాంసం తీసేస్తే ఆయన నిలబడద్దు. ఆయన ఏమన్నాడంటే ఇది సాధ్యపడేలాగా లేదు, నేను కూర్చుంటాను ఈ త్రాసులో అని పెద్ద త్రాసు తీసుకురండి అని చెప్పాడు. పెద్ద త్రాసులో ఒక పక్కన పావురాన్ని పెట్టి, ఎంత ఉంటుంది పెద్ద త్రాసులో పావురం, ఎంత ఉంటుంది, తులాభారం తూచాలన్నమాట పావురాన్ని. రెండో పక్కన ఆజానుబాహువు, ఎంత పెద్ద పర్సనాలిటీ, చాలా పెద్ద శరీరం ఉన్నటువంటి శిబి చక్రవర్తి తనే స్వయంగా కూర్చున్నాడు. అందులో కూర్చుంటే ఈ పావురము రాజు సమానంగా అయ్యారు. సమానంగా అయ్యేసరికి పైనుంచి ఆకాశం నుంచి పువ్వులు కురిసినాయట, పువ్వుల వాన వచ్చింది, ఢమ 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 శబ్దాలు వినిపిస్తున్నాయట, దేవదుందుబులు మోగుతున్నాయి. రాజు చేసిన ఈ గొప్ప కార్యానికి ప్రపంచంలో ఉన్న అంతమంది దేవతలు, 30 దేవతలు పైన నిలబడి చూస్తున్నారట. ఒక పావురానికి ఇచ్చిన మాటని నెగ్గించడం కోసం రాజు స్వయంగా, అంటే భూమండలం మొత్తాన్ని పాలించే చక్రవర్తి తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వెంటనే ఈ పావురాయి అగ్నిగాను, ఈ డేగ ఇంద్రుడుగాను మారిపోయారు. అగ్నిదేవుడు ఇంద్రదేవుడు ఇద్దరు మారిపోయారు. మారి ఈ రాజును ఎంత బాగానో మెచ్చుకున్నారు. ఈ శిబి చక్రవర్తిని, నీ యొక్క దానపరత్వం ఎలాంటిదో తెలుసుకోవటం కోసం ఈ పరీక్ష పెట్టాం నీకు, నువ్వు పరీక్షలో మమ్మల్ని ఓడించావు, భూమి ఉన్నంతకాలం నీ పేరు చెప్పుకుంటూనే ఉంటారు. దానం అనగానే శిబి దధీచి వాళ్ళిద్దరి పేర్లు చెప్తారు. శిబి చక్రవర్తి ఇలాంటి దానం చేశాడు. దధీచి ఇంకా గొప్ప దానం చేశాడు. ఈయన ఏం చేశాడు, తన తొడకోసి పెట్టి తనే అందులోకి దిగాడు. ప్రాణం పోలేదు, జీవించే ఉన్నాడు కదా, ఆయన జీవించి ఉండి ఈ పావురంకి బదులుగా తను కూర్చుంటానని అన్నాడు. దధీచి చేసిన దానం ఇంకొక మహోత్కృష్టమైన దానం ఇంకో కథలో చెప్పుకుందాం. ఈ రకంగా శిబి చక్రవర్తి యొక్క చరిత్రని ప్రపంచమంతా చెప్పుకునేలాంటి మహోత్కృష్టమైన చరిత్రగా మలిచారు వ్యాస భగవానులు. మనం చూడండి, మహాభారతాన్ని లేదా భాగవతాన్ని సంస్కృతంలో రాశారు. మనందరికీ రాదు కదా, సంస్కృతం రాదు, వీటిని తెలుగులో అనువదించారు. పెద్ద కథలని చిన్న చిన్న కథలుగా తెలుసుకునేందుకు మనకు అవకాశం వచ్చింది. ఇంత పెద్ద విషయాన్ని తేలికగా చక్కగా చిన్న మాటల్లో చెప్పేసుకుంటున్నాం. కథ ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా వినాలి. ఇప్పుడు ఈ కథలో నీతి ఏమిటి అనేది నేను చెప్పట్లేదు, నీతి మనం చెప్పుకోవట్లే, కానీ దీనికి అండర్ కరెంట్గా ఒక నీతి ఖచ్చితంగా ఉంది. ఎవరికైనా నేను నీకు హెల్ప్ చేస్తాను, సహాయం చేస్తాను అని చెబితే ఆ సహాయం చేయటానికి పూర్తి స్థాయిగా ప్రయత్నం చేయాలి మనుషులు. నువ్వు మాట ఇవ్వకపోతే ఒక రకం, మాట ఇస్తే ఆ మాటని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పడానికే ఇలాంటి కథలు చెప్పబడ్డాయి. అయితే మనం బోలెడని దేవుడి కథలు, దైవ సంబంధమైన కథలు చెప్పుకుంటున్నాం కదా. ఎవరికైనా దేవుని పాటలు అంటే భగవంతునికి సంబంధించిన పాటలు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఆ పిల్లల్లో చేయెత్తండి చూద్దాం. ఎత్తాలి చేతులు. ఎవరెత్తుతారు? 1 2 ఇంకా అబ్బో 1 2 3 4 5 6 బోలెడన్ని చేతులు లేచినాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళ పాట విందాం, సరేనా? ఇవాళ అదితి పాట విందాము, వచ్చే వారం ఇంకొక పాపాయి పాట. వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా. ఆమటి మృక్కుల వాడే ఆది దేవుడే, ఆమటి మృక్కుల వాడే ఆది దేవుడే, వాడుతో మని పైల్యాల వాడే దురిత దూరుడే, వాడుతో మని పైల్యాల వాడే దురిత దూరుడే. వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా. వ్యాస మహర్షి అందించిన భారత భాగవతాల నుంచి 2 గొప్ప దానపరుల కథలు తెలుసుకున్నాం. మరిన్ని ఉత్కృష్టమైన కథల్ని వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.